बीआरएस एमएलसी व सदर तेलंगाना जागृति कल्वाकुंटला कविता ने आज बंजारा हिल्स में तेलंगाना जागृति के नए दफ्तर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर कालेश्वरम प्रोजेक्ट पर कमीशन ऑफ इंक्वायरी की जानिब से बीआरएस सरबराह व साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव को जारी करदा नोटिस के खिलाफ इंदिरा पार्क पर धरना मुनज़्ज़म करने का ऐलान किया गया। तेलंगाना जागृति के दफ्तर की इफ्तिताही तकरीब के बाद एक पुरजुम प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए के कविता ने कहा कि के चंद्रशेखर राव की दो आंखें, एक बीआरएस और दूसरी तेलंगाना जागृति है। खबरदार 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 जय तेलंगाना, जय केसीआर, जय जागृति। నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.